గ్రామ సర్వతోముఖాభివృద్ధికై పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, ఏఐసిసి కార్యవర్గ సభ్యుడు యూసఫ్ నిరంతర సహాయ సహకారాలతో వారి ఆశీస్సులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం కస్తూరిపల్లి గ్రామ నూతన సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్, ఉప సర్పంచ్ సుజాత పుష్పాలరెడ్డి మరియు వార్డు సభ్యులు అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమపై అపార ప్రేమాభిమానాలతో, నమ్మకంతో తమను గెలిపించిన గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయక గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సమిష్టి నిర్ణయంతో ముందుకు వెళ్లనున్నట్లు వారు తెలిపారు. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ప్రధానంగా గ్రామంలో శాశ్వత తాగునీటి వసతి, పారిశుద్ధ్య నివారణకై ప్రతి వీధిలో రహదారి మరియు మురుగు కాలువల నిర్మాణం, అవసరమైన ప్రభుత్వ కార్యాలయ భవన మరియు కమ్యూనిటీ భవన నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాట్లకు కృషి చేయనున్నట్లు కస్తూరిపల్లి గ్రామ పంచాయతీ కొత్త పాలక వర్గం స్పష్టం చేసింది. తమను ఆదరించి గెలిపించిన గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వార్డు సభ్యుడు మొగులప్ప, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొట్రికే అశోక్, పోలీస్ వెంకట్రెడ్డి, సీనియర్ నేత కుర్వా ఆసనప్ప, కర్నే నరప్ప, రామ్రెడ్డి, మహేందర్ రెడ్డి, కాసప్ప తదితరులు పాల్గొన్నారు. కస్తూర్పల్లి గ్రామ ప్రజలు మరియు చిన్నలు, పెద్దలు, అక్క చెల్లెలు అందరూ సహకరించి ఒక్క వార్డు మెంబరు కాదనకుండా 8 వార్డులు కస్తూర్పల్లిలో ఒక్క వార్డు తప్ప 7 వార్డులు గెలిపించుకున్నందుకు కృతజ్ఞతలు పేరు పేరున. మరియు అందరూ కష్టపడి కార్యకర్తలు ఈరోజు నన్ను సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు రేవంత్ అన్న కాన్సెన్సీ కాబట్టి ఏది ఏమున్నా ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళి ప్రతి సమస్య సార్ దగ్గర తీసుకెళ్ళి 1కి 10 సార్లు తీసుకుపోయి ఆ పనిని ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి ప్రజల్లో ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా ప్రతి సమస్య ఏది ఏమున్నా తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తా. కాబట్టి ఈరోజు ప్రజలు అందరూ సహకరించారు మరియు అందరికీ కృతజ్ఞతలు. 7 వార్డు మెంబర్లు గెలుచుకున్నందుకు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్ ఈ కస్తూర్పల్లి గ్రామంలో అందరు ప్రజలు ఎన్నుకొని మంచి ముందల అవకాశం ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు మరి ముందల 5 సంవత్సరాలు కూడా మరియు సీఎం సారు మళ్ళీ గెలుస్తానంటని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సభలో సర్పంచ్ ప్రతి ఒక్క సమస్య ఉన్న ఊరు లోపల రేషన్ కార్డు లేని వాళ్లకు మరియు నిరుపేదలకు ఏ సమస్య ఉన్నా ఆధార్ కార్డు కానీ మరియు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తుండు. మరియు బస్సు ఫ్రీగా ప్రతి ఒక్క ఆడపడుచులకు కూడా తల్లిగారింటికి ఓనికే మరి రానికే కాబట్టి వాళ్ళకు కూడా బస్సు సౌకర్యం కూడా సీఎం సార్ చెప్పిన మాటతోని ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ సారు ఎంబడి మనము ప్రజలము ప్రతి ఒక్కరము సహకరించినందుకు ఆ సారు ప్రతి ఒక్క మాట మంచిగా స్వచ్ఛంగా ఆ సభలో చెప్పడం జరిగింది. సర్పంచ్ గారికి ఏదేమున్నా కూడా ఊర్లో సమస్య తీసుకురాకు, ప్రతి సమస్య ఉన్నా కూడా మాకు అందుబాటులో చెప్పి ఈ సమస్య ఏదేమున్నా కూడా నేను కూడా సార్ దగ్గరికి తీసుకుపోయి ప్రతి సమస్య కూడా నెరవేరుస్తా అంటని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న మరియు మండల నాయకులకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. కస్తూర్పల్లి గ్రామ పంచాయతీ నుండి సుజాత పుష్పాలరెడ్డి అని నేను ఫస్ట్ 1 నెంబర్గా గెలవడం జరిగింది. మా ప్రజలని ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా కస్తూర్పల్లి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మేము రాబోయే రోజుల్లో సీసీ రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, గ్రామ పంచాయతీకి వెళ్ళి ఏదేమున్నా డెవలప్మెంట్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, సుబ్బన్న గారి నాయకత్వం, జయమన్న గారి నాయకత్వం, కృష్ణమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.